నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉందని ఈరోజు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. విద్యార్థుల మాదిరిగా పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చిందని, ఉపాధ్యాయులకు పాస్ అవుతామో లేదో అన్న ఆందోళనలో బడిపంతులు ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈనాడు పేపర్లో చూసినట్లయితే టెట్ నోటిఫికేషన్పై సందిగ్ధత అని ఇవ్వడం జరిగింది. నవంబర్లో విడుదలయ్యిన సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ తప్పదు మరియు రివ్యూ పిటిషన్ దాఖలుకు ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడి అని ఇవ్వడం జరిగింది. లోపల విషయం చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ నవంబర్లో విడుదలవుతుందా అన్న దానిపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ జీవోలో సవరణ చేయాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ సవరణలను ప్రతిపాదిస్తూ విద్యాశాఖ దస్త్రం పంపిన సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో జీవోలో సవరణలకు సర్కారు వెంటనే ఆమోదం తెలుపుతుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తుంది. మార్చ్, ఏప్రిల్ నెలలలో ఒకసారి మరియు నవంబర్, డిసెంబర్లో మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 4న ప్రకటన ఇచ్చి మరుసటి రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈసారి నవంబర్లో నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ పేపర్లో ఇచ్చిన సమాచారం బట్టి చూసినట్లయితే ప్రతి సంవత్సరం మనకు 2 సార్లు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అయితే ఈసారి నవంబర్లో తప్పకుండా టెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషీ స్టడీ సర్కిల్.